ప్రభుత్వం తమను బలవంతంగా అరెస్ట్ చేస్తే భయపడేది లేదంటున్నారు జూడాలు. తమ డిమాండ్లను సాధించేంత వరకు ఆందోళనను విరమించేది లేదని తేల్చి చెప్పారు. సర్కార్ మొండి వైఖరి అవలంబిస్తే ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. జూనియర్ డాక్టర్ల దీక్షను ఇవాళ తెల్లవారుజామున భగ్నం చేశారు పోలీసులు. దీంతో భవిష్యత్ కార్యాచరణపై సమావేశమైన జూనియర్ డాక్టర్ల జేఏసీ ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన విరమించేది లేదని నిర్ణయించింది. ప్రభుత్వం చేతకానితనం వల్లే పోలీసులతో తమ దీక్షను భగ్నం చేయించిందని జూనియర్ డాక్టర్లు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. లేదంటే రేపటి నుంచి తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చర్చలకు పిలిచేది లేదంటే మేము స్ట్రైక్ చేస్తామండి, మేము కంటిన్యూ చేస్తాం. అర్ధరాత్రికి జీవో 1022 అమలు చేయమని ఉందా? ఎక్కడైనా పొద్దున్న రావచ్చు, నిద్రపోతున్నామండి. ఒక్కొక్కళ్ళము చెప్పులు లేకుండా తీసుకెళ్ళాలి. ఒక్కటే డిమాండ్ ఉందండి, ఆ యాక్ట్ తీసేయండి, మా రిజిస్ట్రేషన్స్ మాకు ఇవ్వండి. పర్మనెంట్ గా రూరల్ సర్వీసెస్ లో వేస్తే వెళ్ళడానికి ఇప్పటికీ మేము రెడీగా ఉన్నాము. మమ్మల్ని సంవత్సరం వాడుకొని వదిలేయకండి. ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చిన ఒక్క జాబ్ కి 10 మంది అప్లికేషన్స్ కి రెడీగా ఉన్నారండి. 1:10 లాగా ఉంది మా పరిస్థితి బయట. అదొక్కటే డిమాండ్ అంది. దాని కిందికి దిగితే డిమాండ్ కోల్పోయినట్టే కదా. 25 రోజుల నుంచి కష్టపడుతున్నాం. ఉద్యమం మరింత ఉధృతం కాకముందే డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు జూడాలు. అవసరమైతే అందరూ ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముందు బైఠాయిస్తామని అన్నారు. జీవో నెంబర్ 1022ను అడ్డుపెట్టుకుని తమను బెదిరిస్తున్నారని, వాటిలో ప్రభుత్వం పాటించాల్సిన నిబంధనలు మాత్రం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు జూడాలు. లేదండి, మా స్ట్రాటజీ క్లియర్ గా ఉంది. మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాము. మేము ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్ తో మాట్లాడడం జరిగింది. ఈ ఉద్యమం ఏదైతే తెలంగాణ ఉస్మానియాలో ఉందో ఇప్పుడు రేపు పొద్దున ప్రతి ఒక్క సిటీలో స్ప్రెడ్ అవుతుంది. మీరు రెస్పాండ్ అవ్వండి, రెస్పాండ్ అయ్యి మా డిమాండ్లు ఏదైతే తీర్చండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేసిన రిలే నిరాహార దీక్షను తిరిగి కోఠి మెడికల్ కాలేజీలో ప్రారంభించారు జూడాలు. ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ డీఎంఈ పుట్టా శ్రీనివాస్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అసెంబ్లీలో బిల్లు పెట్టేంత వరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరిస్తున్నారు జూడాలు.